నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇక పార్టీ పరంగా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రభారిగా నియమించబడినటువంటి పెద్దలు బస్వా లక్ష్మీనరసయ్య గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ గారు, గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఎంఆర్పీఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేసిర్రు. ముఖ్యంగా మందకృష్ణ గారిని, అదే రకంగా వారిని తీసుకొని వచ్చి ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకుల విజయ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఎంఆర్పీఎస్ కార్యకర్త బంధువులందరూ కూడా వారి ఆశ, వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగొల్ల మురళీ యాదవ్ గారు, మెదక్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు, గజ్వేల్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపులో అనుక్షణం పరితపించిర్రు, సహకరించిర్రు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మా మండల పార్టీ అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, నూతనంగా వచ్చినటువంటి 3 జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం శ్రీనివాస్ గారు, గంగాడి మోహన్ రెడ్డి గారు, సోదరి శ్రీమతి గోదావరి గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు లోపల సహకరించారు. వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ మిత్రుడు సంగమేశ్వర్ గారు, కో కన్వీనర్ గా వ్యవహరించినటువంటి మిత్రులు చింతా సంతోష్ గారు, నలగామ శ్రీనివాస్ గారు, ఇట్లా చెప్తూ పోతే చాలా మంది ఉన్నారు. తెర వెనుక తెర ముందు నా అడుగులు సూర్యునితో పోటీపడి పడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో రగన్న అలసిపోకుండా కాపాడినటువంటి ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, నా ఈ గెలుపు ఒక చిన్న కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రారంభించి మీ స్థాయిలోంచి నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీలోంచి వచ్చినోడిని, మీకంటే కొంచెం ఒక అడుగు ముందుగా నాకు పార్టీ అవకాశాలు ఇస్తే మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి మా అందరి గొంతుకగా రఘునందన్ నిలబడతాడని నన్ను గుర్తించి గౌరవించి, యాజమాన్యాల ఎజెండాలు వేరే ఉన్నప్పటికీ కూడా రఘు అంటే మేమంటే రఘు అనుకొని నా గెలుపు లోపల పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఈ గెలుపులో అనునిత్యం నన్ను వేటాడి నిద్రలేని రాత్రులు గర్పించి ఎట్లయినా వీని ఓడగొట్టాలని, వీనొక్క గెలుపుని ఈ రాష్ట్రం లోపల ఆపాలని, బారాసా పుట్టినటువంటి ఈ జిల్లాలో బారాసాను గెలిపించాలని బాగా కృషి చేసి బారాసాను 3వ స్థాయికి తీసుకుపోయి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకు సహకరించినటువంటి గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.